ఓం సాయిరా భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మనం సాయిబాబా స్వామిని దర్శించుకోబోతున్నాం. మా ఇంటి దగ్గర నుంచి అయితే మా ఫ్యామిలీతో అయితే పండగ రోజునైతే బయలుదేరుతున్నాము. మీకందరికీ అక్కడున్న ప్రదేశాలు ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను, చూడండి. ఈరోజు మనం దర్శించుకోబోతున్నది పవిత్రమైన నందలూరు సాయిబాబా. మీరందరికీ వీడియో చివరి వరకు చూపిస్తే చాలా ప్రదేశాలు ఇక్కడ చూడదలిచినవి చెప్తాను. ఇప్పుడు మనం ఆలయంలోకి అడుగు పెట్టబోతున్నాం. వినాయకుడి దర్శనం ఎంట్రీ అవుతున్న వెంటనే మొదటి మనకు దర్శనమిచ్చేది విఘ్నేశ్వరుడు వినాయకుడు. ఏ శుభకారం ప్రారంభించినా ముందుగా మనకు వినాయకుడిని దర్శించాలి. ఈ దర్శనం మన ప్రయాణం సులభంగా ప్రారంభమవుతుంది. మెట్లదారి సాయిబాబా దర్శనం. ఇప్పుడు మనం మెట్లదారిలో కొద్దిగా పైకెక్కుతూ వెళుతున్నాం. ప్రతి మెట్టు భక్తిని గుర్తిస్తూ మనల్ని సాయిబాబా దగ్గరికి తీసుకెళ్తుంది. ఇలా పైకి వెళ్ళగానే దర్శనమిచ్చారు కరుణామూర్తి షిరిడి సాయిబాబా. ఈ వీడియోలో సాయిబాబా పాదాలను కూడా మీకు పూర్తిగా మనం చూసేలా ఈ వీడియో అయితే చిత్రీకరణ చేయడం జరిగింది. మీరు భక్తి శ్రద్ధలతో చూడండి. సాయిబాబాను దగ్గరగా చూసే భాగ్యం కలిగినందుకు బాబా పాదాలు దగ్గర రాగానే మన మనసులోని బాధలు అన్నీ కరిగిపోతాయి. ప్రత్యేకమైన శ్రద్ధతో ఆయన మనసారా మనం బాధల్ని కోరుకోండి. అన్నీ ఆ సాయిబాబా మనకు మనస్ఫూర్తిగా బాధలన్నీ కరిగిపోతాయి. భగవంతుని మనసారా మీరు ఇక్కడ నంది ఉంది, నంది దగ్గర నుంచి కూడా మళ్ళీ సాయిబాబాను అయితే మనం ఫస్ట్ ఎంట్రీలోనే చూసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మరికొన్ని విగ్రహాలు కూడా మనకు ప్రత్యక్షమైతే అవుతాయి. సాయిబాబా దర్శనం అనంతరం మనకు కిందికి వస్తే మనకు దర్శనమిస్తాడు ఆంజనేయుల స్వామి. హనుమాన్ స్వామి దర్శనం మనకు ధైర్యం బలం ఇవ్వకుండా ఉండదు. అలాగే నవగ్రహ దర్శనం తర్వాత ముందుకు సాగితే మనకు దర్శనమిస్తాయి 9 నవగ్రహాలు. గ్రహ దోషాలు తొలగి జీవితాంతం శాంతిని రావాలని భక్తులు ఇక్కడ మనసుతో ఇక్కడ ప్రార్థించడం అయితే నవగ్రహాలకైతే జరుగుతుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ నవగ్రహాలకు పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే కొద్దిగా ముందుకు సాగంగానే మనకు నీళ్ళల్లో ఈశ్వరుడు, అలాగే ఇక్కడ ప్రత్యేకమైన దర్శనం నీళ్ళల్లో వెలిసిన శివలింగం దర్శనం. ఈ నీళ్ళల్లో 7-8 తాబేళ్ళు కూడా దర్శనమిస్తాయి. ఈ దర్శనం చూస్తే మీకు మనసంతా ప్రశాంతంగా ఇక్కడ మారిపోతుంది. ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా చూడండి. ఇలా తాబేళ్ళు అయితే చాలా మనకు 7-8 కనుక మనకు దర్శనం అయితే ఇస్తాయి. మీకు చిన్న పిల్లలు కూడా మరీ శ్రద్ధతో చూస్తారు. ఇక్కడ తాబేళ్ళ దర్శనము అలాగే శివుని దర్శనం అయితే చాలా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. మీరు కడప రాజంపేట ఈ రూట్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ దర్శనము చేసుకొని వెళ్ళండి. అలాగే మొక్కలు అరణ్యవాసంలో రాముడు ముందుకు వెళ్ళగానే చుట్టూ అందమైన పూల మొక్కలు, అలాగే అరణ్యవాసంలో రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు కూడా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న ఒక గంట ఆకారం మనకు కాలం విలువను కూడా గుర్తు చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ పురాతన కాలంలో ఉన్న గంట కూడా మనకు ఆ కాలాన్ని గుర్తు చేస్తుంది. తర్వాత దత్తాత్రేయ స్వామితో ముగింపు.
చివరగా మనకు దర్శనమిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన దత్తాత్రేయ స్వామి. ఈ దర్శనం మనకు ఆలయం యాత్ర పూర్తి అవుతుంది. సాయిబాబా కృపతో మన అందరి జీవితాల్లోకి శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్, మేము కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరూ మా ఛానల్ మనస్ఫూర్తిగా మీరు చిన్న సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా మేమైతే